డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. సో ఈ వెయిట్ లాస్ కి సంబంధించి కరెక్ట్ మెథడ్ అంటే మీరేం చెప్తారు? పాయింట్ ఏంటంటే వెయిట్ లాస్ అనేది లిమిట్గా తినాలి, అది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడే చెప్పాం పొట్ట ఎంత ఉంటుందో చెప్పాం. అవునవును. ఈ లిమిట్గా తినడం కూడా న్యూట్రిషియస్గా తినాలి. ఇప్పుడు మనం మార్నింగ్ లేచిన తర్వాత ఇప్పుడు అందరూ ఏం చేస్తారు, వెయిట్ లాస్ అనుకోండి, పొద్దున్న ఏదో ఎగ్స్ తినేస్తారు, లంచ్కి ఏదైనా ప్రోటీన్ తినేస్తారు, ఈవినింగ్ ప్రోటీన్ తినొచ్చు, దానికి బ్యాలెన్స్ చేస్తూ వర్కౌట్ చేస్తున్నాం మనం. ప్రతి ఒక్కరు వీడియోలో ఎగ్ తినండి, చికెన్ తినండి, మటన్ తినండి, పన్నీర్ తినండి, నేను లేదనట్లేదు, తింటూ వర్కౌట్ చేయండి. ఎవరో వీడియో చూసి మీరు చేస్తుంటే వాళ్ళు హెవీ వర్కౌట్ చేస్తున్నారు అక్కడ. ఇప్పుడు యాక్టర్స్ ఉన్నారు, వాళ్ళు నేను ఎగ్ తింటా పొద్దున, వాళ్ళు తిన్నారు తగ్గారు అని మనం ఫీల్. ఆ తిని దాని తర్వాత వాళ్ళు ఏం వర్కౌట్ చేస్తున్నారు మనం గమనించట్లేదు. వర్కౌట్ చేద్దాం. మీరు ప్రోటీన్ తీసుకుంటున్నారా, వర్కౌట్ చేయాలి. మీరు ప్రోటీన్ తీయకుండా తినేసి వర్కౌట్ చేయకుండా కూర్చున్నారనుకో, అది ఫ్యాట్ లాగా డిపాజిట్ అయిపోతుంది. మనం చేసేది బ్యాలెన్స్డ్ వర్కౌట్, అప్పుడు మీల్ కూడా బ్యాలెన్స్డ్ గా ఉండాలి. సో మార్నింగ్ లేచాక కొద్ది జీలకర్ర సోంపు నీళ్ళు వేసుకొని మరిగించుకొని తాగుదాం. దాని తర్వాత కొద్ది కొత్తిమీర పుదీనా కీరా వేసుకొని జ్యూస్ ఒకరోజు, తర్వాత ఒకరోజు ఆరెంజ్ జ్యూస్, ఒకరోజు దానిమ్మకాయ జ్యూస్, ఒకరోజు బూడిద గుమ్మడికాయ జ్యూస్, డిపెండ్స్ ఆ రోజుకి జ్యూసెస్ మారుస్తూ జ్యూసెస్ తాగుదాం. ఎవ్రీడే మార్నింగ్ జ్యూస్ తీసుకోవచ్చు, మంచిది. యాక్చువల్లీ మార్నింగ్ డీటాక్స్ వాటర్ అంటే జీరా సోంపు సినిమన్ వేసుకొని మరిగించుకొని ఫిల్టర్ చేసుకొని తాగి, అది తాగిన ఒక 40 minutes గ్యాప్ ఇచ్చామనుకోండి, దాని తర్వాత ఒక జ్యూస్ తాగాలి. ఇది కూడా మీరు 9కి చేస్తా 11కి చేస్తా కాదు, పొద్దున్న 6-6:30 స్టార్ట్ అయిపోవాలి. పొద్దున్న 6-6:30 కల్లా మనకి జీరా సోంపు సినమన్ వాటర్, దాని తర్వాత ఏదో ఒక జ్యూస్ పెట్టుకుందాం. దాని తర్వాత మంచిగా జావా పెట్టుకుందాం. ఇప్పుడు ఇడ్లీ దోశ తింటున్నాం, కాప్స్ వస్తున్నాయి. సో కాప్స్ రావడం తప్పు కాదు, కాప్స్లోకి ఇంకొద్ది యాడ్ చేద్దాం ఎక్స్ట్రా న్యూట్రిషన్. ఇప్పుడు రాగి పిండి ఇడ్లీ బ్యాటర్ తీసుకుందాం, రాగి పిండి కొద్దిగా, లేదంటే రాగి ఇడ్లీ చేసుకుందాం. ఆ రాగి ఇడ్లీలో కూడా కొద్దిగా ఫ్లాక్ సీడ్స్ పౌడర్ చేసి వేసుకుందాం, ఆల్మండ్ పౌడర్ వేసుకుందాం, డిపెండ్స్, కుదిరితే పంకిన్ వాటర్ మిలన్ ఏదో ఒకటి మీకు అవైలబుల్గా ఉన్నవి దాన్ని గ్రైండ్ చేసుకుని అది కూడా వేసుకుందాం. క్యారెట్ని తురుముదా వేద్దాం, సొరకాయని తురుముదా వేద్దాం, కొద్ది మునగాకు వేద్దాం, బాగా కలుపుదాం, దాన్ని ఇడ్లీ చేసుకుందాం. న్యూట్రిషన్ చూసుకోవాలండి మెయిన్ థింగ్. మనం ఇడ్లీ 2-3 ఇడ్లీలు ఎంత తప్పేం కాదు, ఆ 2-3 ఇడ్లీల్లో ఎంత కంటెంట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది ఇందులో. దాంతోపాటు రోజు పల్లీ చట్నీ ఎందుకు తినాలి? పల్లీ చట్నీ ఒకసారి పడుతుంది కొంతమంది గ్యాస్ ఫామ్ అయిపోతుంది. పల్లీ చట్నీ అవాయిడ్ చేసేసి కొద్ది పంకిన్ సీడ్స్, పల్లీ చేసినట్టే పల్లీ చట్నీ ఎలా చేస్తాం అలాగే పంకిన్ సీడ్స్ కొన్ని తీసుకోండి, కొన్ని నువ్వులు తీసుకోండి, కొద్ది కొత్తిమీర పుదీనా, పావు టమాటా, ఒక వెల్లుల్లి, కొద్ది జీలకర్ర, అన్ని వేపేసి చట్నీ చేద్దాం. ఆ చట్నీతో ఈ ఇడ్లీ తిందాం. న్యూట్రిషన్ కదండి. మనము ఈ న్యూట్రిషన్ తో మేబీ వారంలో ఒక 1/2 kg తగ్గిన ప్రాబ్లం లేదు, బట్ అట్లీస్ట్ ఇక్కడ డెఫిషియన్సీస్ పోతున్నాయి మనకి. ప్లస్ మనం ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ చేసామన్న ఒక ఫీల్ అండి, ఆ ఫీల్ మనకి బాడీకి చాలా అవసరం. నేను ఏమంటానంటే బాధపడుతూ తిని వెయిట్ లాస్ అవ్వకండి, శరీరంకి ఒక ఆనందం రానియండి. అంటే ఒక మీల్ ప్లేట్ చూస్తే దాంట్లో ఒక హ్యాపీనెస్ రావాలి. కష్టపడి బాగా తింటున్నానా అని తినద్దండి. తప్పట్లేదు, అయ్యో రామా తగ్గాలి. ఒక 4 రోజులు ఫంక్షన్ కోసం తగ్గామనుకోండి, మళ్ళీ 5వ రోజు ఫంక్షన్లో తిన్నాక మళ్ళీ 5వ రోజు పుటాన్ అయిపోతాం. అదొద్దు. తిండి ఎలా తినాలి, ఇది ఫర్ లైఫ్ టైం తినాలని ఫిక్స్ అవ్వాలి ఫస్ట్. అది హెల్దీగా ఉండాలి, నాకు నచ్చాలి. డైట్ చేయడానికి బాధపడద్దు. ఇప్పుడు డైట్ ఈజ్ నథింగ్ బట్ మంచి ఫుడ్ తినడం, అంతే కదా. అది హ్యాపీగా తిందాం, ఈ రోజు తిందాం, రోజు తినాలనిపించాలి ఆ ఫుడ్. ఆ హ్యాపీనెస్తో తినాలి, టేస్ట్ ఉండాలి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఏమనుకుంటాం అందరం, టేస్ట్ లేకుండా ఇద్దినే అద్దినే అంటే తినేస్తాం, 2 రోజుల 3వ రోజు మళ్ళీ టేస్ట్ తినలేం కదా, నాలుక ఒప్పుకోదు, మనసు అసలు యాక్సెప్ట్ చేయదు. తిందాం, తిని వర్కౌట్ కూడా చేద్దాం. ఎగ్జాక్ట్లీ. అండ్ లంచ్కి మంచిగా బ్రౌన్ రైస్ పెట్టుకుందాం. వాటర్ అబ్జార్ప్షన్ కెపాసిటీ, చాలా మంది అంటుంటారు బ్రౌన్ రైస్ సెట్ అవ్వదు. బ్రౌన్ రైస్ ఎందుకండి, చాలా మంచిది. ఇంత వైట్ రైస్ తినే బదులు ఇంత బ్రౌన్ రైస్ తిన్నా కడుపు నిండిపోతుంది. వాటర్ అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది బ్రౌన్ రైస్లో, ఫైబర్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇంత బ్రౌన్ రైస్ ఎక్కువ కర్రీ పెట్టుకుందాం, ఆకుకూర ఫ్రై పెట్టుకుందాం, 4 క్యారెట్ 4 ముక్కలు, కీరా ముక్కలు కట్ చేసుకుని ఒక మీల్ చూడండి ఎంత అందంగా ఉందో. మీకు బ్రౌన్ రైస్ నచ్చలేదా, వైట్ రైసే తిందాం, లిమిట్గా తిందాం పోనీ. ఓకే, సో రైస్ అయితే తీసుకోమంటారు, హ్యాపీగా తీసుకోవచ్చు, తినండి. నేనేమంటున్నా అంటే మనం తింటున్నాము, దాన్ని బ్యాలెన్స్ చేస్తూ 1 hour యోగా కూడా చేస్తున్నాము, అప్పుడు తిందాం. ఒకవేళ తినదే మనకి, అప్పుడు రాగి సంగట్లాగా చేసుకొని తిందాం. అంటే వర్కౌట్స్ తక్కువ చేస్తున్నాం అనుకోండి, రాగి సంగటి కానీ జొన్న సంగటి కానీ ఎక్కువ వద్దు, రైస్తో పాటు వద్దు, ఉడకబెట్టుకున్నాం గట్కా చేస్తాం కదా, అలా గట్టిగా చేసేసుకుని ఒక ముద్దలాగా పెట్టుకొని కర్రీస్లో కలుపుకొని తిందాం. సో నేనేమంటే ఎవ్రీ పర్సన్ అండి, మోకాళ్ళ నొప్పులు ఉండే వాళ్ళు కూడా యోగా చేయొచ్చు, ఎవ్రీ పర్సన్. కానీ డిపెండ్స్ అపాన్ వాళ్ళకి థెరపటిక్ యోగా అంటారు. బెడ్ మీద కూర్చొని మోకాళ్ళు కదపకుండా, మోకాళ్ళ మీద ప్రెజర్ లేకుండా సో చేసే ఆసనాస్ కొన్ని ఉంటాయి, అవి చేసుకోవచ్చు. నాకు తెలిసి ఇప్పుడు చిన్న పిల్లల నుంచి తీసుకొని పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ హ్యాపీగా చేసుకునే ప్రొసీజర్ ఏదైనా ఉంటే యోగా చేద్దాం. పొద్దున తొందరగా పడుకుందాం. దయచేసి నేను ఇంకోటి చెప్తాను, వెయిట్ లాస్ అవ్వాలంటే 3 పద్ధతులు ఫాలో అవ్వాలి. రైట్. ఒకటి
అన్నం తింటున్నప్పుడు మొబైల్ చూడకండి, ఆస్వాదించండి ఫస్ట్. అన్నం మనం వండుకున్నాము, తల్లి వండిందో, భర్త వండారు, భార్య వండారు, ఎవరో ఒకరు వండారు, వాళ్ళు ఎంతో ప్రేమగా మన కోసం అన్ని వేసి వండారు కదా, అది ఆస్వాదిద్దాం. అట్లీస్ట్ ఉప్పు ఏంది, కారం ఎంత ఉంది, ఆస్వాదించడం. మరి మొబైల్ ఎదురుగా పెట్టుకుని తింటే ఏం వస్తుందండి? ఫస్ట్ ఆస్వాదించండి, గాలిని ఆస్వాదించండి, బయటికి వెళ్ళి చల్లగాలిని. పొద్దున్నే సన్ బాత్ చేయండి, సన్కి కూర్చోండి, పొద్దున్నే మంచిగా టెర్రస్ పైకి వెళ్ళి యోగా చేయండి. మనకి ఎంత అన్ని చోట్ల అందరికి అవైలబిలిటీ ఉండాలని లేదు, ఉన్నంత వరకు. మాకు టెర్రస్ లేదు, మాకు ఎండ ఉండదు, మేము కామెంట్లు ఫటఫటఫట పెట్టేస్తారు. నేనేమంటే ఉన్న దాంట్లో అండి, ఇప్పుడు మంచిని మనం తీసుకొని ఎంత చేయగలుగుతాం అంత చేద్దాం అంతే. సో మెథడ్స్ మీరు చెప్తున్నారు. ఎగ్జాక్ట్లీ. సో ఆస్వాదిద్దాం, అన్నం తింటాడు ఆస్వాదిద్దాం, లిమిట్గా తింటారు. ఇప్పుడు నమలకుండా పళ్ళు దేవుడు ఎందుకు ఇచ్చాడు? నమలడానికి. మనం దాన్ని ఏం చేస్తున్నాం, ఏదో చూస్తూ నమలకుండా, పళ్ళకి పని ఇవ్వట్లేదు కాబట్టి పళ్ళు ఊడిపోతున్నాయి తొందరగా. అవునండి, 60-70 ఏళ్ళ వరకు కూడా పళ్ళు ఉండొచ్చండి, పని చేస్తానే కదా, మధ్యలో వర్కౌట్ ఉంటేనే కదా, ఇది నమిలితేనే కదా మంచిగా ఉంటాయి పళ్ళు. ఇవి నమలట్లేదు కాబట్టి పళ్ళు ఊడిపోతున్నాయి, పళ్ళ ప్రాబ్లమ్స్ ఎక్కువ, డెంటల్ ఇష్యూస్ ఎక్కువ అయిపోయినాయి. సో అన్నం తింటూ నమలండి, మంచిగా నమిలి. పళ్ళ పని ఏంటి? నమలడం, మిక్సీ పట్టేయడం. ఆ మిక్సీ పట్టిన ఫుడ్ స్టమక్లోకి వెళ్ళి అది జ్యూసెస్ అంత, డైజెస్టివ్ జ్యూస్ అంతా తీసుకుని మంచిగా మిక్స్ అయ్యి అది న్యూట్రిషన్ కింద కన్వర్ట్ అయ్యి మిగతా చెత్త రూపంలో మోషన్ ద్వారానో ఏదో ద్వారా బయటకు వచ్చేసాయి. ఇది నమలకుండా పొట్టలోకి వేస్తే ఎక్కడ డైజెషన్ అవ్వదు, ఫ్యాట్ లాగా. మీరు ఇంత తిన్న నమలకుండా తిన్నారనుకోండి, ఫ్యాట్ లాగా డిపాజిట్ అవుతుంది. సో అన్నం తింటూ మొబైల్ చూడొద్దు. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మోషన్కి వెళ్తుండే అసలు వాష్రూమ్కి మొబైల్ తీసుకెళ్ళకండి. వాష్రూమ్కి అదొక పెద్ద ప్రాబ్లం అండి. మల విసర్జన అండి, అంటే లోపల టాక్సిన్స్ అన్నీ వదిలేయడానికి వెళ్తున్నాం మనం. ప్రశాంతంగా బ్రెయిన్ అనేది పేగుల మీద ప్రెజర్ ఇవ్వాలి, అప్పుడు మొత్తం అంతా బయటకు వస్తుంది. మన బ్రెయిన్ అంతా ఈ వీడియోల మీద పడితే ఎక్కడ మంచి మోషన్ వస్తుంది? అంతే కదా, వెరీ సింపుల్ టెక్నిక్. అంతే కదండి. బ్రెయిన్ అనేది డ్రైవర్ అండి, పెద్ద డ్రైవర్. ఇది కరెక్ట్ డ్రైవ్ చేసినాం అనుకోండి, బాడీ బాగుంటుంది. డ్రైవ్ కరెక్ట్ పని మనం మొబైల్ మీద పెడితే అవ్వాల్సిన పని అవ్వదు కదా, అవుతుందండి. నేను చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. బండికి డ్రైవర్ ఎంత ఇంపార్టెంటో మనిషికి బ్రెయిన్ అంత ఇంపార్టెంట్. మనం కరెక్ట్గా డ్రైవ్ చేస్తే మనం రీచ్ అవుతాం కరెక్ట్ ప్లేస్కి. అదే ఇటు తిరిగామనుకోండి, యాక్సిడెంట్లు అవుతాం, పోలీస్ కేసు అవుతుంది. ఎగ్జాక్ట్లీ మన బాడీ కూడా అంతే. బ్రెయిన్ కరెక్ట్ వేలో తీసుకెళ్ళామనుకోండి, మంచిగా పనిచేస్తుంది. దాని ఇటు తిరిగామంటే లివర్ పాడైపోతుంది, కిడ్నీ పాడైపోతుంది, డయాబెటీస్ వచ్చేస్తుంది, థైరాయిడ్ అన్నీ వచ్చేస్తాయి. ఈ డ్రైవర్ని కరెక్ట్గా మెయింటైన్ చేయాలి, డెఫినెట్గా పాజిటివ్గా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో నేను సెకండ్ పాయింట్, మోషన్కి వెళ్ళినప్పుడు, టాయిలెట్కి వెళ్ళినప్పుడు కానీ అట్లీస్ట్ వాష్రూమ్కి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్ళదు ఫస్ట్. సూపర్. అండ్ థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్, నిద్రపోతున్నప్పుడు దయచేసి మొబైల్ చూడకండి. నిద్రపోయే ముందు ఇప్పుడు చాలా మంది పడుకోవడానికి వెళ్ళేటప్పుడు అదేదో పగలంతా అలిసిపోయాను, ఇంకా నా రిలాక్సేషన్ టైం ఇది, నేను తీసుకొని మొబైల్ ఏమొస్తుంది దానివల్ల? పనికొచ్చే పని ఏమైనా ఉంటే పగలు చేసుకుందాం, రాత్రి పడుకునే ముందు ఎందుకు చేయాలి? అవునా కాదండి? దిస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ థింగ్స్. ఈ 3 పాయింట్స్. అన్నం తింటున్నావు దయచేసి మొబైల్ చూడొద్దు, వాష్రూమ్కి వెళ్ళడం మొబైల్ చూసుకోవద్దు, పడుకుంటున్నావు మొబైల్ పక్కన పెట్టేసి. ఈ 3 చెయ్యి నువ్వు. నీ ఆరోగ్యం నీ చేతిలోనే ఉంది. నువ్వే కావాలని పాడు చేసుకొని ఫైనాన్షియల్గా డౌన్ హాస్పిటల్కి దీనికి డబ్బులు పెడుతున్నావు. ఎందుకండి రిపోర్ట్స్ ఎందుకు? మనం ఎప్పుడన్నా నెలకు, సంవత్సరానికి ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఒక రిపోర్ట్ చేయించుకోవాలి. అన్నెసెసరీ నొప్పికి ఆ నొప్పులు ఎందుకు? ఆ నొప్పులు తెచ్చుకుంటున్నది మనం. అవునండి, ఎవ్రీథింగ్. సో ఈ 3 క్రమశిక్షణగా చేసుకోండి. ఫస్ట్ మంచి ఫుడ్ తినండి. మనకి ఎందుకు లేదండి ఇప్పుడు దీనికి ఆ పెప్సీలకి, కూల్ డ్రింక్లకి, దీనికి డబ్బులు పెట్టే బదులు ఇంట్లో వెజిటేబుల్స్కి 4 ఉన్నారు, 8 కట్టలు తెచ్చుకోలేము. ఆకుకూరలు కాస్ట్ ఎక్కువ ఉన్నాయంటే పెప్సీకి కాస్ట్ పెట్టలేమా మనం? కొనేస్తున్నాము. కేక్స్, బన్స్ ఇవన్నీ పెడితే ఎందుకు? దానివల్ల ఏం వస్తుంది అంటే వెరీ సింపుల్ లాజిక్స్ అండి ఇవన్నీ. బేసికలీ నా పెయిన్ ఏంటంటే ఎంతమంది పేషెంట్స్ రకరకాల ప్రాబ్లమ్స్తో వస్తారంటే వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అవుతుందా, జరుగుతుందా, ఎందుకు జరగదు? సింపుల్ కాన్సెప్ట్ మారుద్దాం అంతే, హెల్తీగా ఉందాం అంతే అండి. సో ఇవన్నీ మార్చుకొని అదేదో అక్కడ పెట్టి చెత్త ఫుడ్కి ఇంట్లో మంచి ఫుడ్ తెచ్చి పెడదాం. మనం ఏం చేస్తాం అదే పిల్లలు తింటారు. అదేదో మంచి ఫుడ్ తెద్దాం, వాళ్ళకి అదే పెడదాం. ఇంకా ఏది అవైలబుల్ లేదు, వెజిటేబుల్స్ అంటే అదే వండమంటారు పేరెంట్స్, పిల్లలు అదే పెడదాం పిల్లలకి. ఈ మెయిన్ 3 పాయింట్స్ తో పాటు ఇంకేమన్నా చెప్తారండి? ఈ 3 పాయింట్స్ ఇంపార్టెంట్. అండ్ ఫుడ్ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లో లైట్ గా జావా తీసుకుందాం, లంచ్కి వచ్చాక బ్రౌన్ రైస్ తీసుకుందాం, డిన్నర్ ఎర్లీ డిన్నర్ చేద్దాం. డిన్నర్ చాలా ఇంపార్టెంట్ అండి వెయిట్ లాస్ కి. ఎర్లీ డిన్నర్ లైక్ 6:30 to 7 లోపల డిన్నర్ అయిపోతుంది. 12:30కి లంచ్ చేస్తే 5:30కి ఆకలి వేసేస్తుంది. 5:30 to 6 లోపల డిన్నర్ అయిపోవాలి. ఎందుకంటే ఈ 5:30 to 6 తిన్నామంటే మీరు 9:30, 10కి పడుకోవాలి. మీరు 9:30, 10 కాదు 11 పడుకుంటానంటే 9కి ఆకలేస్తుంది. అప్పుడు ఆటోమేటిక్ మళ్ళీ తినేస్తాం. అప్పుడు రోజుకి 4 మీల్స్ అవుతాయి. వద్దు, మీరు పడుకుంటున్నారు 10 కంటే అప్పుడే 5:30కి తినండి. మీరు పడుకుంటున్నారు 11 కంటే 7కి తినండి. అట్లీస్ట్ మీరు 11 దాటిన తర్వాత పడుకుంటున్నారంటే ఇది మంచి నిద్ర కాదు. ఫస్ట్ పాయింట్. ఈ డిన్నర్ కూడా మంచిగా సెట్ అవ్వదు ఇంకా అప్పుడు. సో ఎవ్రీథింగ్ చేంజ్ చేసుకుందాం. ఇంతేనండి,
సింపుల్ టిప్స్. వెరీ సింపుల్. ఈ 3 టిప్స్తో పాటు లిమిట్గా తిందాం, వాటర్ ప్రాపర్గా తాగుదాం, టైంకి కొద్ది వాటర్ తాగుదాం, 1 అవర్ యోగా చేద్దాం. 1 అవర్ యోగా డెఫినెట్గా అండి. నాకు రాదు, నా వల్ల కాదు, నేను ఇంతే, నా బాడీ ఇంతే, నాకు థైరాయిడ్ కంట్రోల్లోకి రాదు, నా బరువు తగ్గదు, నేను ఎందుకు నెగిటివ్ ఎందుకు? నీ శరీరానికి నువ్వు ఏం ఫీడ్ చేస్తున్నావో అదే నీ ఆరోగ్యం. నువ్వు మంచిగా ఫీడ్ చేసావు అనుకో ఆరోగ్యాన్ని, ఆ పాజిటివ్గా ఉండాలి, ఆటోమేటిక్ నీ ఆరోగ్యం బాగుంటుంది. నువ్వు ఫస్ట్ నీ గురించి నువ్వు చెడుగా మాట్లాడద్దు. వేరే వాళ్ళు ఆటోమేటిక్గా మాట్లాడతారు, ఎందుకంటే నువ్వు బరువు పెరిగిపోతే ఇటు అటు పోయే వాళ్ళు, ఎందుకు నువ్వు అప్పుడు అట్లా ఉండేవాళ్ళు, వాళ్ళు అనేవాళ్ళు 100 అంటారు. నువ్వు నీ గురించి, నీ బాడీ గురించి మంచిగా ఆలోచించు. సూపర్. నువ్వు మంచిగా ఆలోచించు, నీ గురించి నువ్వు కైండ్గా ఉండు, నువ్వు మంచిగా ఉండి పాజిటివ్గా ఆలోచించు. నా ప్రాబ్లం వచ్చింది, నేనే తెచ్చుకున్నా, నేనే తగ్గించుకుంటా. సింపుల్ కదండి. అవును కదా. ప్రాబ్లం నేనే తెచ్చుకున్నా, ఎక్కువ తిని నేనే తెచ్చుకున్నా. ఓవర్ గా థింక్ చేసి నా జుట్టే ఊడుతుంది, స్కిన్ కి నేనేం అప్లై చేయకుండా, రాత్రిపూట పడుకోకుండా నా గట్ క్లీన్ అయిపోవడం వల్ల నా ఫేస్ పాడైపోయింది. ఇవన్నీ నేను తెచ్చుకుందే కదా, నేనే తగ్గించుకుంటా. ఆ థాట్ ని క్రియేట్ చేసుకొని పాజిటివ్ ఉందాం, సమస్యలన్నీ పోతాయి. సూపర్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.